వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూయర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూయర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ దొంగ వదిన. సత్తెనపల్లి శివాలయం వీధిలో మాణిక్యమ్మ కుటుంబం గురించి తెలియని వారు లేరు. ఎందుకంటే ఆమె తన భర్త చనిపోయాక తన కొడుకు కూతురుని ఎంతో కష్టపడి పెంచింది. వాళ్ల బాగోకుల కోసం ఆమె పడని కష్టం లేదు. అలాంటి మాణిక్యమ్మ కొడుకు తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్నాడు గనుకే బాధ్యతగా చదువుకున్నాడు. విదేశాలకు వెళ్లటానికి తనకు కావాల్సిన డబ్బు అతనే సంపాదించుకొని 5 ఏళ్ల క్రితం విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇంక కొడుకు అక్కడ సంపాదన మొదలుపెట్టిన తర్వాత మాణిక్యమ్మ కుటుంబానికి కష్టాలు తీరిపోయాయి. అందుకే అదే వీధిలో 2 ఇల్లులు కొనింది. కూతురు పెళ్లి ఏ క్షణమైనా చేసే ఉద్దేశం ఉండటంతో దండిగా బంగారము కొనిపెట్టింది. ఇవి కాక ఆమె చీటీలు కట్టి దాచిన డబ్బులు పెద్ద మొత్తంలో అందినప్పుడల్లా చిన్న చిన్న ముక్కలుగా ఉన్న పొలాలు కొనేది. అలా కొన్న పొలాలు ఇప్పుడు బాగా ధర పలకటంతో వాటిలో కొన్ని పొలాలను అమ్మేసి ఇనప్పెట్టెలో డబ్బులు కూడా భద్రపరిచింది మాణిక్యమ్మ. ఈ విధంగా చాలా కింది స్థాయి నుండి ఇప్పుడు నలుగురు చూసి ఈర్ష్యపడే స్థాయికి ఎదిగింది మాణిక్యమ్మ కుటుంబం. ఒకసారి 2 అమ్మలక్కలు మాణిక్యమ్మ అదృష్టం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటొదినా, మీ తూర్పు వైపు పొలాన్ని అమ్మకానికి పెట్టారంట, బేరం తెగిందా లేదా? ఏం తెగటం లేవు వదినా, అంత మంచి పొలం అది. దానికి సరైన ధరే రావటం లేదు. ప్రతి వాళ్ళు రావటం, చూడటం, బేరాలు అడిగి పోవడం. అదేంటో ఊళ్ళో చాలా చోట్ల అంతంత రేట్లున్నాయి కదా. ఈ పొలం అమ్మేసి 4 ఆళ్ళు వెనకేసుకుందామంటే ఒక్కరో రేటు పన్నివ్వడం లేదు. మరే వదినా, ఏవైనా మాణిక్యమ్మ అదృష్టమే అదృష్టం. కత్తిరించి విసిరినట్టు అక్కడో ముక్క అన్నట్టు ఉన్న పొలాలన్నీ కొంది. వాటిలో 3-4 చక్కటి రేటుకి అమ్మేసింది. ఒకప్పుడు ఆ మాణిక్యమ్మ బతికి ఎవరికి తెలియంది. అలాంటిది ఇప్పుడు చూడు, కొడుకు విదేశాల్లో లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక్కడ ఆవిడగారు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఇంకో విషయం తెలుసా? ఆవిడగారు ఇంట్లో ఇనపెట్టి నిండా బంగారం డబ్బు నింపి పెట్టుకుందంట. ఎంతుండి ఏం ఉపయోగంలే వదినా. కొడుకు విదేశాలకు పోయి 5 ఏళ్ళు దాటిపోయింది. అక్కడే ఎవరో పిల్లని పెళ్లి చేసేసుకున్నాడంట. ఉన్నది ఒక్కగానొక కొడుకు. వాడి పెళ్లి కూడా కల్లారా చూడలేకపోయింది. ఇక ఆమెగారిదేం అదృష్టం చెప్పు అంటూ ఏడవటానికి ఏ విషయం లేకపోయేసరికి వాళ్ళ కుటుంబ విషయాలు చెప్పుకొని ఏడ్చేవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు. ఈ విధంగా కొడుకు పెళ్లి కల్లారా చూడలేకపోయాను అన్న బాధ మాత్రం మాణిక్యమ్మకి తీరని బాధే. అందుకే ఎప్పటినుండో కొడుకుని కోడల్ని ఇంటికి రమ్మని పోరాడుతుంటే ఇవాళొస్తాం రేపొస్తామని ఆ కొడుకు ప్రయాణాన్ని దాటేస్తున్నాడు. ఇక ఇదంతా ఇలా ఉంటే పక్కూరు రామాపురంలో ఒక గజదొంగున్నాడు. అతనికిప్పుడు వయసు పైబడింది కాబట్టి పెద్ద పెద్ద దొంగతనాలేవి చేయలేకపోతున్నాడు. అదే దిగులుతో ప్రతిరోజు కాసేపు బాధపడేవాడు. ఒకరోజు అతని కూతురు రమాదేవి తండ్రి దగ్గరికొచ్చి, అయ్యా, ఏంటయ్యా ఎప్పుడు చూసినా అలా దిగులుగా ఉంటావు? ఇప్పుడు మనకి ఇల్లు బాగానే గడుస్తుంది కదా. నా బాధ గడుస్తున్న ఇల్లు గురించి కాదమ్మా. మన పూర్వీకుల నుండి చోర వృత్తి చేసుకుంటూ ఉన్నవాళ్ళం మనం. కానీ నేను మీ అమ్మని ఆలస్యంగా పెళ్లాడినందుకు నువ్వు మాకు చాలా ఆలస్యంగా పుట్టావు. వయసంతా ఎంతో కష్టపడి సంపాదించింది మీ అమ్మ రోగానికే పోయింది. ఇప్పుడు లొంగిపోయిన వయసులో నేను, పెళ్ళిడికొచ్చి నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీ పెళ్ళెవరైనా గొప్పింటి పిల్లాడికి ఇవ్వాలంటే అందుకు కావాల్సిన డబ్బు మన దగ్గర లేదమ్మా. అదే నా బాధ. అయ్యో నాన్న, ఎందుకలా బాధపడతావు? నేను సాయంత్రం అలా సత్తెనపల్లి మీదుగా వస్తుంటే 2 అమ్మలక్కలు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ ఊళ్ళో
ఎవరో మాణిక్యమ్మని ఉందంట. ఆవిడ కొడుకు విదేశాల్లో ఉంటూ బాగా సంపాదిస్తున్నాడంట. ఇంకోటి చెప్పనా, అతనికి పెళ్ళయింది, కానీ ఆ కోడలి పిల్ల ఎలా ఉంటుందో కూడా ఈ అత్తగారికి తెలీదంట. అయినా ఇప్పుడు ఆలుగోల మనకెందుకు తల్లి? నీ బాధ తీరడానికి నాకు ఒక ఉపాయం తట్టిందయ్యా. ఆ డబ్బున్న మాణిక్యమ్మకి తన కోడలు ఎలాగుంటుందో తెలియదు కదా. నేనే తన కోడలనని ఆవిడింట్లోకి వెళ్తాను. వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు బంగారం కొల్లగొట్టుకొచ్చేస్తే అప్పుడు నువ్వు కోరినట్టే నాకు పెళ్లి చేయొచ్చు కదా. ఎట్టా ఉంది నా ఆలోచన? ఆలోచన బాగానే ఉంది గాని కాస్త నిదానంగా ఉండి అన్నీ కనిపెట్టి అప్పుడే ఆ ఇంట్లోకి వెళ్ళాలి తల్లి అంటూ కూతురు చెప్పిన ఆలోచనని ఆమోదించాడు. అందుకే తన పథకం ప్రకారం మాణిక్యమ్మ ఇంట్లో పాగా వేయటానికి ఆమె కొడుకు విషయాలు, కుటుంబ విషయాలు అన్నీ బాగా ఆరా తీయసాగింది రమాదేవి. చివరికి ఒక మంచి రోజు చూసుకొని తనే విదేశాల నుండి వచ్చిన కోడల్లా పెట్టే బేడా పట్టుకుని మాణిక్యమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ ఇన్నేళ్ల తరువాత తన కోడల్ని అని చెప్పుకొచ్చిన రమాదేవి తన కోడలే అని నమ్మిన మాణిక్యమ్మ చాలా సంతోషపడింది. పోనీలమ్మ, ఎన్నాళ్ల తర్వాత ఆడిని ఇక్కడికి పంపాడు. మీ పెళ్ళైన దగ్గర నుండి అడుగుతానే ఉన్నాను, కోడల పిల్లని ఒకసారి ఇంటికి తీసుకురారా అని. ఎప్పటికి వాడికి నా బాధ తెలిసిందేమోలే. అయ్యో, అలా ఏం లేదత్తయ్యా. మీ అబ్బాయి ఇన్నాళ్ళు మా పెళ్లిని మీరు ఆమోదిస్తారో లేదో అని భయంతో ఉండేవారు. నేను ఆయనతో పోరాడి మిమ్మల్ని చూడ్డానికి వచ్చేశాను అంటూ రమ కళ్ళబుల్లి మాటలు చెప్పి మాణిక్యమ్మను నమ్మించేసింది. ఇక అది మొదలు ఊళ్ళో ప్రతి వాళ్లకీ పేరు పేరున తన కోడలు అని చెప్పి రమాదేవిని పరిచయం చేయటం మొదలుపెట్టింది. ఇంత జరుగుతున్నా మాణిక్యమ్మ కూతురికి ఎక్కడో ఒక మూల రమాదేవి మాట మీద నమ్మకమైతే లేకపోయింది. అయినా సరే అవకాశం దొరికినప్పుడు తన వదినిగా వచ్చిన రమాదేవిని పరీక్షిస్తూ ఉండేది. అవునుదినా, నువ్వు అక్కడే పుట్టావని అన్నయ్య ఎప్పుడో మాటల్లో చెప్పాడు. మరి నీకు ఇంత చక్కగా తెలుగెలా వస్తుంది అని తన వదినగారు కంగు తినే ప్రశ్న వేసింది. కాని అసలే దొంగ కూతురు, పైగా అన్ని ఆరాలు తీసుకునే వచ్చింది గనుక తన మరదలి అనుమానాన్ని చాలా తేలిగ్గా ఎంతో తెలివిగా తిప్పికొట్టింది ఆ దొంగ వదిన. ఈ విధంగా ఆ ఇంటి కోడలిగా వచ్చిన రమాదేవి చేతికి ఇంటి ఇనపెట్టె తాళాలిచ్చేసింది మాణిక్యమ్మ. దాంతో ఆ ఇంట్లో ఎంత సొత్తుందో ఒకసారి ఎవ్వరూ తనని చూడని సమయంలో ఇనప్పెట్టె తెరిచి చూసింది రమాదేవి. తన జీవితంలో చూడనంత సొత్తు ఆ ఇనప్పెట్టెలో మూలుగుతుందని అర్థమైంది ఆమెకు. అప్పుడు రమాదేవి తన మనసులో ఇలా అనుకుంటుంది, నా ఆలోచన బాగుంది. ఈ ఇంటికొచ్చిన వేళ విశేషం కూడా బాగుంది. కానీ ఇక్కడొక్కటే చిక్కు. మా అత్తకాని అత్త నన్ను చూసి మురిసిపోతా ఊరందరికీ నన్ను పరిచయం చేసేస్తుంది. ఇలాంటి సమయంలో నేను ఈ డబ్బులు కొట్టేసిపోతే నన్ను చాలా తేలిగ్గా పట్టేస్తారు. కనుక మరి కాస్త నమ్మకం కలిగిద్దాం. అప్పుడు ఈ సొమ్ముతో ఉడాయిచ్చేద్దాం. ఆ తర్వాత ఈ మండలమే దాటి వేరే చోటకి పోవాలి. లేకపోతే ఈ మాణిక్యమ్మ చేసిన పనికి నన్ను ఈ చుట్టుపక్కల ఎవరైనా గుర్తుపట్టేస్తారు అని అనుకుంటుంది. అందుకే ఆ ఇనప్పెట్టెని లూటీ చేసే సమయం కోసం రమాదేవి ఎదురుచూస్తుంది. మరోవైపు తన వదనగారి మీద వచ్చిన అనుమానం రోజురోజుకీ బలపడ్డంతో ఆమె గురించి ఆరాలు తీయటం మొదలుపెట్టింది ఆ ఇంటి మరదలు. ఆమె అనుమానం బలం ఏంటోగాని అతి తక్కువ సమయంలోనే తన ఇంటికొచ్చింది ఒక అబద్ధపు వదినమ్మ అని కనిపెట్టేసింది. అదే విషయం చెప్పటం కోసం తన అన్నయ్యని ఉన్నపలంగా రమ్మని చెప్పింది. అతని ఎదురుగానే తన వదిన కాని వదినని దొంగ వదిన అని అందరి ముందు నిరూపించాలనుకుని తన అన్నయ్య వచ్చే వరకు ఆమె విషయంలో ఎప్పటిలాగానే మెలగసాగింది. మరోవైపు రమాదేవి తను ఇనప్పెట్టెని కొల్లగొట్టి ఉడాయించే రోజు కోసం చాలా ప్లాన్స్ వేసుకుంటుంది. ఇంతలో విదేశాల నుండి రావాల్సిన మాణిక్యమ్మ కొడుకు రానే వచ్చాడు. అలా అని నేరుగా ఇంటికి రాకుండా పక్క ఊరి హోటల్లో దిగి తన చెల్లెల్ని అక్కడికి పిలిపించుకొని విషయం మొత్తం కనుక్కున్నాడు. ఆమెను వెంట పట్టుకుని ఆ గజదొంగ ఇంటికి వెళ్ళి అతనితో ఏదో విషయం మాట్లాడి అప్పుడు తమ ఇంటికొచ్చాడు. ఒక్కసారిగా చెప్పా పెట్టకుండా వచ్చిన కొడుకుని చూసి మాణిక్యమ్మ అవాక్కయింది. యారా, ఇన్నాళ్ళకి తల్లి గుర్తొచ్చిందా? ఇప్పుడైనా ఈ తల్లి కోసం వచ్చావా, లేక కోడల పిల్ల మీద బెంగతో వచ్చావా? అలా ఏం లేదమ్మా, నీకోసమే వచ్చాను. అయినా ఇకపై మళ్ళీ ఎక్కడికి వెళ్లేది లేదులే, ఇంకెక్కడే ఉందామని వచ్చేశాను. అందుకే నీ కోడల్ని ముందు పంపించాను అని ఆ తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు లోపల గదిలో ఉండి వింటున్న రమాదేవికి భయాన్ని కలిగించాయి. తన ప్లాను పూర్తవ్వకుండానే మాణిక్యమ్మ కొడుకు వచ్చేయటంతో
అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అన్న ఆలోచనలో ఉంటుంది. ఆ రోజు రాత్రి రమతో ఆమె భర్త కాని భర్త ఇలా అంటాడు. చూడు రమాదేవి, నేనిన్నేళ్ళు పెళ్లి చేసుకున్నానని అబద్ధం చెప్తే మా అమ్మ పెళ్లి ప్రస్తావన మానేసి నన్ను ప్రశాంతంగా ఉండనిస్తుందని, నాకక్కడే పెళ్ళైపోయిందని అబద్ధం చెప్పాను. కానీ మా ఇంటిని దోచుకోవటానికి నువ్వు నా భార్య పేరుతో వచ్చావని నాకు తెలిసాక ఇంక నీకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని నేనే వచ్చేశాను. అయ్యో, తప్పైపోయింది, క్షమించేయండి. ఇప్పటి వరకు మీ ఇంట్లో నేను ఏ వస్తువు ముట్టలేదు. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. అదెలా కుదురుతుంది? నువ్వు నా భార్యవని, మా అమ్మ కోడలువని ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళలో తెలిసిపోయింది. ఇప్పుడు నీ మానాన్ని నువ్వు వెళ్ళిపోతే మా పరువేం కావాలి? అందుకే నేనిక్కడికి రావడానికన్నా ముందే మీ నాన్నని వెళ్ళి కలిశాను. అయ్యో, ఈ విషయంలో మా నాన్న తప్పేమీ లేదండి. ఆయన్నేం చేయకండి. ఆయన్నేమీ చేయకూడదంటే నువ్వు ఇల్లు దోచుకోవటానికి వచ్చి ఇక్కడ ఆడిన నాటకాన్నే నిజం చేద్దాం. అప్పుడు నువ్వు దోచేయాలనుకున్న మా ఇనపెట్టె తాళాలు పర్మినెంట్గా నీకే దక్కుతాయి. ఆ తర్వాత నువ్వు దొంగతనం విషయం ఎలాగూ మర్చిపోతావనుకో. ఏమంటావు చెల్లి? అవునన్నయ్య, మన ఇంటిని దోచుకోవడానికి వచ్చిన ఈ దొంగ వదిన్ని మన ఇంటికి యజమానురాలాగా చేసేస్తే ఏ గొడవ ఉండదు. అందుకే కదా ముందు వెళ్ళి వీళ్ళ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నావు. అంటే మా నాన్నెందుకు ఒప్పుకున్నాడా? ఒప్పుకోకేం చేస్తాడు? కూతురికి పెళ్లి చేసి ఒక చక్కటి జీవితం ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు ఆ జీవితం నేనిస్తాను అన్నాను. లేదంటే మీ నాటకం బయట పెడతానన్నాను. జైల్లో పెట్టిస్తానన్నాను. అందుకే చచ్చినట్టు నాతో నీ పెళ్లికి ఒప్పుకున్నాడు మీ నాన్న. కనుక ఇక నుండి నువ్వు మా చెల్లికి దొంగ వదినిగా కాకుండా అసలు వదినిగా ఉండాలి అని చెప్పటంతో అడ్డంగా దొరికిపోయిన ఆ దొంగ వదినికి ఇంకా వేరే దారి లేక నోరు మూసుకొని ఆ డీల్కి ఒప్పుకుంది. ఇక ఆ తర్వాత ఏ ఇంటినైతే దోచుకోవడానికి వచ్చిందో ఆ ఇంటికే కోడలైంది ఆ దొంగ వదిన. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బెంగళూరులోని ఒక ఖరీదైన ఏరియాలో ఇంటి అద్దెలు చాలా ఎక్స్పెన్సివ్గా ఉండే చోటది. అందుకు కారణం ఆ చుట్టుపక్కల చాలా కార్పొరేట్ కంపెనీలు ఉండటమే. సాధారణంగా ఆ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్లకి జీతాలు చాలా ఎక్కువగా ఉండేవి. అంతంత జీతాలు సంపాదిస్తున్నారు కాబట్టి ఆ జనం ఉండే ఇళ్లకి ఎక్కువ అద్దెలు లేదా ఎక్కువ లీజ్ అమౌంట్ ఉండేది. అలాంటి ఆ ఏరియాలోకి కొత్తగా సూర్య, చంద్రిక అనే జంట వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి అదే ఏరియాలో 2 వేరువేరు కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఇద్దరికీ బాగానే జీతాలు వస్తున్నాయి. కానీ తమ ఊరిలో తమ ఇంటి దగ్గర ఉన్న అవసరాలకి ఇక్కడ వాళ్ళు సంపాదిస్తుంది కొలతేసినట్టు సరిపోయేది. అందుకే ఆ విషయం గురించి అక్కడికొచ్చిన నెల రోజుల్లోనే చంద్రిక తన భర్త సూర్యతో ఇలా అంటుంది. సూర్య, ఏదో బెంగళూరు వచ్చాం, మంచి జీతాలకి పనిచేస్తున్నామని మన ఇంట్లో వాళ్ళు ఆనందపడ్డమే కానీ ఇక్కడ మనం పడుతున్న పాటలు వాళ్ళకి తెలియదు కదా. అవును చందు, పాపం అమ్మా నాన్న నన్ను చదివించటానికి ఎన్నో అప్పులు చేశారు. సొంత ఇల్లు, ఆస్తులు కూడా తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ మీద వడ్డీలు అసలు కలిపి పెద్ద ఫిగరే అయిపోయింది. ఇక్కడ మనం సంపాదిస్తుంది అలాగే ఇంటికి పంపిస్తేనే తప్ప ఆ అప్పు తీరటానికి 2 ఏళ్లు పట్టేలా ఉంది. కానీ మొత్తం డబ్బు ఇంటికి పంపించేస్తే ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఎక్స్పెన్సివో చూస్తున్నావు కదా. ఇక్కడ మనం ఓవర్ టైప్ చేసిన డబ్బులు, ఇన్సెంటివ్స్ని మనం అవసరాలకి మిగిల్చుకుంటున్నా మనం కంప్లీట్గా బ్రతుకుతున్నట్టు లేదు సూర్య. అవును చందు, అన్నింటికన్నా ఎక్కువ ఖర్చు ఇంటికే అవుతుంటే మిగతాది తిండికే వెళ్ళిపోతుంది. అసలు మనం ఇక్కడ ఒక నెలకి ఖర్చు చేసే డబ్బులతో మన ఊళ్ళో అయితే 6 నెలలు చాలా లావిష్గా బతకొచ్చు తెలుసా. కాబట్టి ఈ ఖర్చులు తగ్గించుకోవటానికి మనం వేరే దారేదైనా ఉంటే ఆలోచించాలి అని ఆ భార్యాభర్తలిద్దరూ తమ బడ్జెట్ లోటుపాట్లని సర్దుబాటు చేసుకునే ఆలోచనల కోసం మదనపడుతూ ఉంటారు. సరిగ్గా అలాంటి సమయంలోనే చంద్రిక కొలీగ్ అవీషా అనే ఆమెతో చంద్రికకు మంచి సాన్నిహిత్యం కుదిరింది. ఇద్దరూ ఒకే రోజు జాబ్లో జాయిన్ అవ్వటం, ఇద్దరూ వర్క్లో ముందుండటంతో ఆఫీస్లో ఆ ఆడవాళ్ళిద్దరికీ ఒకే రకమైన గుర్తింపు, గౌరవము దక్కేవి. అది చూసి ఆ ఇద్దరూ ఎప్పుడూ మురిసిపోయేవారు. చందు డియర్, నిజంగా నాలాంటి లైక్ మైండెడ్ ఫ్రెండ్ని ఒక్కరిని కలుస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా. నేను అలానే అవి డియర్, ఏదో మా ఫినాన్షియల్ కండిషన్స్ ఫోర్స్ చేయడం వల్ల ఇంత దూరం జాబ్ కోసం వచ్చాం.
వచ్చిన కొత్తలో నాకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండేది కాదు. కానీ నీతో వర్క్ అసైన్ అయినప్పటి నుంచి నా వర్క్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకైతే మనిద్దరం ఏదో చెస్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నట్లేదు అంటూ మొదలుపెట్టి ఒకరి గురించి ఒకరు, ఒకరి పర్సనల్స్ ఒకరు పంచుకునేంత సన్నిహితులైపోతారు వాళ్ళిద్దరు. అలా 2 నెలలు గడిచేసరికి వాళ్ళు బాగా క్లోజ్ అయిపోయారు. అందుకే ఒకరోజు చంద్రిక తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అవిషతో, అవి డియర్, మనిద్దరి మైండ్ సెట్సే కాదు, దాదాపు మనిద్దరి ఫ్యామిలీ కండిషన్స్ కూడా సిమిలర్గానే ఉన్నాయి. అవును బేబీ, నేను, నా హస్బెండ్, మా సిస్టర్, ఇంకా తన బ్రదర్ చదువుల కోసం డబ్బు సంపాదించడానికి ఇక్కడికొచ్చాం. నువ్వు, నీ హస్బెండ్ మీ ఫ్యామిలీ లోడ్స్ క్లియర్ చేయడానికని వచ్చారు. అవును బేబీ, కానీ ఇక్కడ మనిద్దరికి ఒక కామన్ పాయింట్ ఉంది. ఇద్దరం ఇక్కడ ఎంత సంపాదిస్తున్నా ఆ డబ్బు మన అవసరాలకి చాలటం లేదు. అందుకు హౌస్ అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెసే ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి. అందుకే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటి బేబీ అది? ఇప్పుడు మీరు కడుతున్న రెంట్, మేం కడుతున్న రెంట్ ఆల్మోస్ట్ సేమ్. విడివిడిగా మన ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా సేమ్ అనుకుంటా. అందుకే నా ఐడియా ఏంటంటే, మనం అంతంత ఖర్చు చేసి 2 ఖర్చులు విడివిడిగా పెట్టే కంటే, మీది డబుల్ బెడ్రూమ్, మాది డబుల్ బెడ్రూమ్ ఇల్లే కనుక ఇద్దరిలో ఎవరో ఒకరం ఇల్లు ఖాళీ చేసేద్దాం. ఒకే ఇంట్లో 2 ఫ్యామిలీస్ అడ్జస్ట్ అయ్యామనుకో, కిచెన్ హాల్ మాత్రమే కామన్ మనకి. కానీ ఎవరి బెడ్రూమ్స్ వాళ్ళకి సపరేట్ కనుక ఎవరి ప్రైవసీ వాళ్ళకుంటుంది. మనకు కొద్దిగా మనీ సేవ్ చేసినట్టు కూడా అవుతుంది కదా. వావ్ బేబీ, సూపర్ ఐడియా. నిజంగా ఈ ఆలోచన నాకు రాలేదు. ఇలా చేస్తే మనం చేస్తున్న ఖర్చుల్లో సగం మిగులుతుంది. పైగా వర్క్ బర్డెన్ కూడా ఇద్దరం షేర్ చేసుకుంటాం కనుక టైం కూడా సేవ్ అవుతుంది అని అనుకుని ఆ స్నేహితురాళ్ళిద్దరూ తమ తమ ఆలోచనల్ని తమ భర్తలకి చెప్పేస్తారు. అప్పుడు అవిషా భర్త సుకేష్ తన భార్యతో, చూడవి, ప్రాక్టికల్గా ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. మనం అనుకునే స్పేస్ ఎప్పుడైనా మనదై ఉండాలి. అంతేగాని ఇలా అడ్జస్ట్మెంట్స్ అనేవి పాసిబుల్ కాదేమో అనిపిస్తుంది. బేబీ, డోంట్ థింక్ నెగటివ్. నేను, చందు, బేబీ చాలా క్లోజ్ అయిపోయాం కాబట్టి మాకు ఆ డిఫరెన్సెస్ ఏవి రావు అంటూ అవిష తన భర్తని ఎలా ఒప్పించిందో అటు చంద్రిక కూడా తన భర్తని అలాగే బలవంతాన ఒప్పించింది. అలా ఆ విడివిడి కాపురాలున్న 2 స్నేహితురాళ్ళు ఒకే ఇంట్లో ఉమ్మడి కాపురాన్ని మొదలుపెట్టేశారు. మొదటి వారం ఆ ఉమ్మడి కాపురం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది వాళ్లకి. కానీ వారం గడిచిన తర్వాత చంద్రిక ఒకరోజు అవిషతో, అవి బేబీ, నువ్వు కిచెన్ యూజ్ చేశాక వెంటనే ఎక్కడికక్కడ క్లీన్ చేసి పెట్టే బేబీ. నాకు అలా కిచెన్ ఏరియా ధర్టీగా ఉంటే నచ్చదు. చూడ్ డియర్, నాకు ఒకదాని వెనక ఏదో షెడ్యూల్ వేసినట్టు పనులు చేయడం అంటే నచ్చదు. నాకు కుదిరినప్పుడు చేసుకుంటాను. ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వే క్లీన్ చేసుకో అని అవిష అన్న మాటతో ఆ స్నేహితురాళ్ళిద్దరి మధ్య మొదటి డిఫరెన్స్ వచ్చింది. అలా ప్రతిరోజు ఒక్కో విషయంలో ఆ ఉమ్మడి కాపురంలో ఏవో ఒక లోపాలు కనపడ్డం, వాటిమీద ఈ ఆడాళ్ళిద్దరూ మొదట్లో అయితే మాట్లాడుకునేవారు. కానీ రాన్రాను ఒకరి మీద ఒకరు కోపాన్ని పెంచుకుంటూ అరుచుకోవటమే మొదలుపెట్టారు. చంద్రిక, మనం ఉంటుంది మెట్రోపాలిటన్ సిటీలో, చేస్తుంది హై పేయింగ్ కార్పొరేట్ జాబ్స్. అలాంటిది నువ్వింకా మీ ఊళ్ళోలాగా ఇలా ఉండాలి, అలా ఉండాలని నాకు ప్రతి విషయంలోనూ అడ్డుపడకో. ఈ ఇంట్లో నువ్వెంత రైట్ఫుల్ పర్సన్వో నేను అంతే. కనుక నీ ఐడియాస్ నీ దగ్గర పెట్టుకో, నాకు చెప్పకో. బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి అవిష? విచ్చలవిడిగా ఉండటానికి మనం అడవులో బ్రతకడం లేదు, సొసైటీలో బ్రతుకుతున్నాం. ఇక్కడ కొన్ని డిసిప్లైన్స్ ఉండాలి, లేకపోతే మనల్ని మనుషులు అన్నరు అంటూ గొడవకి దిగింది. ఈ విధంగా ఏ డబ్బులైతే సేవ్ చెయ్యాలని వాళ్ళు ఉమ్మడి కాపురం మొదలుపెట్టారో చివరికి ఆ మోటోనే మరిచిపోయి ఒకరి మీద ఒకరు ఈగోస్తో డామినేషన్ కోసం ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు డిస్టర్బ్ అవటమే కాదు, తమ తమ హస్బెండ్స్ని కూడా డిస్టర్బ్ చేయటం మొదలుపెట్టారు. చివరికి ఆ భర్తలిద్దరికీ తమ భార్యల ప్రవర్తనతో విసుగొచ్చేసి, చంద్రిక, నీకు ముందే చెప్పాను, ఇలాంటి ఉమ్మడి కాపురం ఐడియాస్ అవి వినటానికే కాని బ్రతకటానికి సరిపోవని. మనం మరొకరితో షేరింగ్లో ఉన్నప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉండాలి. దట్స్ ఇట్ బ్రో, బాగా చెప్పావు. నీ వైఫ్కి అలా గడ్డి పెట్టు. ఆ గడ్డి పెట్టాల్సింది నీకు అవిష. ఏ విషయాన్నైనా వెంటనే క్లియర్ చేసుకోవాలి, సార్ట్అవుట్ చేసుకోవాలని
నీకు నేను మన పెళ్ళైన దగ్గర నుండి చెప్తున్నాను, కానీ నువ్వే వినలేదు. ఇప్పుడు చూడు, ఇదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదని నేను చెప్పినా వినకుండా మా ఇద్దరినీ కన్విన్స్ చేసి మీరిద్దరూ ఈ ఉమ్మడి కాపురం పెట్టించారు. అది మనకి యూజ్ కూడా అవుతుంది, కానీ ప్రతిరోజు మీ వర్స్ట్ బిహేవియర్తో మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. ఇందులో ఇద్దరూ సమానమే అంటూ ఇన్నాళ్ళు నోరు మూసుకొని తమ భార్యల చేష్టల్ని భరించిన ఆ భర్తలిద్దరూ ఒక్కసారిగా బర్స్ట్ అయ్యారు. అలా శత్రువుల్లా మారిన స్నేహితురాలిద్దరూ ఇన్నాళ్లుగా చేసిన తప్పులన్నీ వరుసపెట్టి వాళ్లకి గుర్తు చేస్తూ తమ తమ పద్ధతుల్ని మార్చుకోమని చెప్పారు. ఫైనల్గా ఒకటే చెప్తాను, 2 డిఫరెంట్ థాట్స్లో ఉండే ఇద్దరు వ్యక్తులు కావచ్చు, 2 కుటుంబాలు కావచ్చు, ఎవరైనా సరే ఒకే చోట కలిసుండాలంటే ఎదుటివారి లోపాలని మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ వాళ్ళని విమర్శిస్తూ ఉంటే మీలాగే గొడవలు పడి మనుషుల మధ్య దూరాలు పెరుగుతాయి. బాగా చెప్పావు సూర్య. మన అనుకునే వాళ్ళు తప్పులు చేసినా మనం ఎలా పట్టించుకోకుండా సర్దుకుపోతామో, ఇలాంటి ఉమ్మడి కాపురాల్లో కూడా అలాగే ఆలోచిస్తేనే ఏ ఇబ్బందులు రావు. మంచో చెడో మీరు చెప్పిన ఈ ఉమ్మడి కాపురం ఐడియా వల్ల మనకి మంచే జరుగుతుంది. కనుక ఆ మంచి ముందు మీలో ఈగోస్ని పెద్దవి చేసుకొని మీరు దూరమై మా బుర్రలు పాడు చేయకండి. ఒక తల్లి పిల్లలై ఉంటే మీరు ఒకరినొకరు ఎక్స్క్యూజ్ చేసుకునేవారు కాదా? మరి అదే పని ఫ్రెండ్షిప్లో ఎందుకు చేయరు? అంటూ తమ భర్తలిద్దరూ ఆ ఆడాల తప్పుల్ని తెలియచెప్పి వాళ్లకి బ్రెయిన్ వాష్ చేసేసరికి వాళ్ళిద్దరిలో మార్పొచ్చింది. ఇద్దరూ తమ తమ ఐడియాస్తో ఉండకుండా తమతో కలిసి ఉన్నవారి ఐడియాస్ గురించి ఆలోచిస్తూ తాము మొదలుపెట్టిన ఉమ్మడి కాపురాన్ని ఒక పిక్నిక్ లాగా, ఒక వెకేషన్ లాగా సరదాగా ఎంజాయ్ చేస్తూ తమ తమ బాధ్యతల్ని, తమ ఖర్చుల్ని ఆనందంగా ఫుల్ఫిల్ చేసుకున్నారు ఆ ఉమ్మడి కాపురంలోని 2 జంటలు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పావనీని చంపటానికి వచ్చిన రామిరెడ్డిని నరేంద్ర చితకబాది పారిపోయేలా చేస్తాడు. రామిరెడ్డికి డబ్బులిచ్చి పావనీని చంపమని చెప్పింది తన పిన్ని జలజయని తెలిసి బాధపడతాడు. పావనీక ఏమాత్రం ఆలోచించకుండా నరేంద్రని తన ఇంటికే తీసుకెళ్తూ ఉంటుంది. దారి మధ్యలో అందమైన పూల మొక్కలు ఉన్న చోట ఎందుకో పావని ఆగుతుంది. నరేంద్ర ఏమయ్యాడా అని వెనక్కి తిరిగి చూస్తుంది పావని. ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. చేతినిండా పూలతో మోకాళ్లపై కూర్చుని నరేంద్ర ఆశగా పావని వైపు చూస్తూ ఉంటాడు. పావని కళ్ళల్లో 1000 బల్పుల వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇద్దరి చూపులు కలుస్తాయి. మౌనం, నిశ్శబ్దం. కాని ఇద్దరి గుండెలు చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటాయి. చల్లటి గాలి తాకుతున్నా ఇద్దరికీ చెమటలు పట్టేస్తాయి. ఆ ప్రదేశం వారిద్దరినీ వెన్నెల్లో విహరిస్తున్నట్టుగా చేస్తుంది. నరేంద్ర నోటి వెంట మాటలు వినిపిస్తాయి. ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. నా గుండెల్లో నీ గుడి కట్టాను. పావని, ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. మనసు నిండా నీ నవ్వులే, కన్నుల నిండా నీ చూపులే. నిన్ను ప్రేమిస్తున్నాను పావని. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నరేంద్ర మాట్లాడిన ప్రతి మాట పావనీకి 1000 సార్లు వినిపిస్తున్నట్టనిపిస్తుంది. నరేంద్ర మాట్లాడుతుండగానే పావని కన్నుల వెంట నీళ్లు రాసాగాయి. ఆ అందమైన ప్రదేశంలో నరేంద్ర మనసులో ప్రేమను బయటపెట్టేసరికి పావనీకి ఏదో తెలియని శక్తొచ్చినట్లవుతుంది. పరుగున వెళ్ళి నరేంద్రని హత్తుకుంటుంది. ఐ లవ్ యూ నరేంద్ర, ఐ లవ్ యూ. ఇద్దరూ అక్కడే చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఆనందంతో పరవశించిపోతారు. నరేంద్రను తన ఇంటికి తీసుకెళ్లి జలజ సరితలతో మాట్లాడించాలని పావని అనుకుంటుంది. ఇంటికి వెళ్తుండగా ఇంటి బయట పావని బట్టలన్నీ పడుంటాయి. అవన్నీ కూడా గాలికి కొట్టుకొచ్చుంటాయి అనుకుంటుంది పావని. నరేంద్ర, ఈ బట్టలన్నీ నావే. వీటిని నేను తీసుకొస్తాను గాని నువ్వు ఇంట్లోకి వెళ్ళు. నేను ఈలోపు వచ్చేస్తాను. సరే, త్వరగరా. ఇంట్లోకి వెళ్లిన నరేంద్రని చూసి జలజ సరితలు మురిసిపోతారు. నరేంద్ర ఒక్కడే వచ్చాడంటే పావనీని రామిరెడ్డి చంపేసుంటాడని లోపలే సంబరపడిపోతారు వాళ్ళిద్దరు. నరేంద్ర ముందు వాళ్ళిద్దరూ దొంగ నాటకాలు ఆడడానికి ప్రయత్నిస్తారు. బావున్నారా? ఏం చెప్పమంటావు బాబు, పావని ఆ రామిరెడ్డి చేతిలో బలైపోయింది. ముక్కు పచ్చలారిన బిడ్డ వాడి చేతిలో చచ్చిపోయింది బాబు. ఆ రౌడి నా బిడ్డని పొట్టను పెట్టుకున్నాడు. మా అక్క ఏం పాపం చేసిందని దానికింత అన్యాయం జరిగింది. మా అక్కను తలుచుకుంటుంటేనే నాకు కన్ని లాగడం లేదు. పాపం అక్క. జలజ సరిత ఇద్దరూ దొంగేడు పేడుస్తుంటే పావని తన బట్టలు తీసుకుని ఇంట్లోకొస్తుంది.
పావనిని చూసి జలజ సరితలిద్దరూ మూతి ముడుచుకుంటారు. నోరు మూతపడిపోతుంది. వారిని చూసి నరేంద్ర పావనీలు తెగ నవ్వుకుంటారు. ఏంటి, నోరు మూతపడిపోయిందే? పాపం, పావనికి ఏం కాలేదని బాధపడుతున్నారా? పావనిని చంపటానికి మంచి స్కెచ్చే వేశారు. పాపం, మీరేం బాధపడకండి. మీకొక 1,00,000 రూపాయలు మిగిల్చాను. ఆ రామ్రెడ్డిని తరిమి కొట్టి మీకు మంచి పనే చేశాను జలజత్తయ్య. నిజం, నన్ను నమ్మండి. బాబు అది అది ఛీ, ఆపండి. మీలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారని ఇప్పుడే చూస్తున్నాను. నీ బిడ్డ సంతోషంగా ఉండాలనుకుంటున్నావు, కానీ పావనిని ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఇదేం మొదటిసారి కాదు. ఇదివరకు కూడా చాలాసార్లు ఇలాగే జరిగింది. నేను గమనించలేదని అనుకోకండి. నా పావనికి ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నాను. చాలాసార్లు నేను మిమ్మల్ని నమ్మాను. మీరంటే నాకెంతో గౌరవం, నమ్మకం. కానీ మీరు మాత్రం నన్ను ప్రతి క్షణం ఇబ్బంది పెట్టాలని చూశారు. నేనేం ద్రోహం చేశానని మీరిలా చేస్తున్నారు? దయచేసి నన్ను మీతో ఒక్కటిగా చూడండి. మీరంటే నాకిష్టం. మీరు నాకు కావాలి. వద్దు పావని, వద్దు. ఇలాంటి వాళ్ళ మధ్య నువ్వు ఒక్క క్షణం కూడా ఉండద్దు. మీ నాన్నతో నేను మాట్లాడతాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మీ నాన్నని కూడా మనతోనే ఉంచుకుందాం. వీళ్ళ దగ్గర అసలు ఉండద్దు. సరే నరేంద్ర, మనం నాన్న దగ్గరికి వెళ్దాం పదా. ఇక పావని నరేంద్ర ఇద్దరూ బయలుదేరుతూ ఉంటారు. జలజ బాధతో మాడిపోయిన ముఖం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా పావని, మీ నాన్నతో ఈ విషయం చెప్పబాకమ్మా. నేనే మీలాంటి దాన్ని కాను. నాన్నకి ఈ విషయం చెప్తే ఆయన బాధపడతాడు. ఆయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇక నేను మా నాన్నని నాతో పాటే తీసుకెళ్ళిపోతాను. దయచేసి మీ నీడను కూడా మా దరిదాపుల్లోకి పడనివ్వకుండా చూసుకోండి. ఇన్నాళ్ళు పావని మౌనంగా ఉందని మిమ్మల్ని ఏమీ అనుకుంటా ఉన్నాను. కానీ ఇకపై అలా జరగదు. మీరు మాత్రం పావని జోలికొస్తే ప్రాణాలతో వదిలిపెట్టను. గుర్తుపెట్టుకోండి. నరేంద్ర పావని ఇద్దరూ జలజ సరితలతో మాట్లాడి శంకర్ దగ్గరికి వెళ్తారు. శంకర్ తన బిడ్డ పావనిని చూడగానే ఎంతో ఆనందపడతాడు. శంకర్ అలా ఆనందపడేసరికి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. నాన్నా, నాన్నా, మీరు జాగ్రత్త నాన్నా. ఆలోచించకండి నాన్నా. అమ్మా, బాబు, మీరిద్దరూ క్షేమంగా ఉండాలి. ఇంక నాకే బాధ లేదు. సంతోషంగా వెళ్ళిపోతాను. వెళ్ళే ముందు నా బిడ్డ పెళ్లి చూసిపోవాలి. నా బిడ్డని నా కళ్ళ ముందే పెళ్లి చేసుకో బాబు, పెళ్లి చేసుకో. మావయ్య, మీరు దిగులు పడకండి, కుదురుగా ఉండండి. నేను మీ ముందే పావనిని పెళ్లి చేసుకుంటాను. నాన్నా, నాన్నా. పావని తన తండ్రి పరిస్థితిని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో నరేంద్ర తన జేబులో నుంచి మంగళసూత్రం తీసి పావని మెడలో కడతాడు. పావనిని పెళ్లి చేసుకుంటాడు. శంకర్ తన కూతురి పెళ్లిని చూసి 1000 రెట్ల ఆనందంతో పొంగిపోతాడు. అలాంటి ఆనందకర క్షణాల్లోనే శంకర్ ప్రాణం పోతుంది. చనిపోయిన శంకర్ మీద పడి పావని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నరేంద్ర పావనిని పట్టుకుని ఓదార్చుతాడు. శంకర్ చనిపోయిన వారం రోజుల తర్వాత పావని నరేంద్రల ఇంటికి లాయర్ వస్తాడు. చూడమ్మా, మీ నాన్న ఈ ఆస్తినంతా నీ పేరు మీదే రాశాడు. పోలీసులు మీ పిన్ని జలజని, ఆమె కూతురు సరితని ఇంటి నుంచి గెంటేశారు. ఇకపై ఈ ఆస్తి మొత్తం నీదేనమ్మా. ఇదిగో దానికి సంబంధించిన పత్రాలు. లాయర్ ఆ పత్రాలిచ్చి వెళ్ళిన తర్వాత నరేంద్ర పావనీలు తన తండ్రి ఉన్న ఇంటికి వెళ్తారు. దారి మధ్యలో రోడ్డు పక్కన దిక్కుమొక్కు లేకుండా ఉన్న జలజా సరితల్ని పావని నరేంద్ర చూస్తారు. పావనిని చూడగానే తన చెల్లి సరిత వచ్చి కాళ్ల మీద పడుతుంది. అక్క, నన్ను క్షమించక్క. నేను తప్పు చేశాను. నా తల్లి తప్పు చేసింది. నిన్ను మేము చాలా ఇబ్బంది పెట్టామక్క. అందుకేనమ్మా ఆ దేవుడు మాకు ఈ తలరాతను రాశాడు. చాలాసార్లు నిన్ను చంపాలని అనుకున్నాను. ఆస్తి కోసం నిన్ను హత్య కూడా చేయాలనుకున్నాను. నా బిడ్డను బాగా చూసి నిన్నేమో అసహించుకున్నాను. నన్ను క్షమించమ్మా. మేం చేసిన తప్పుకి మాకు తగిన శాస్తే జరిగింది. ఆ రామిరెడ్డి వచ్చి ఇంట్లో మా నగలు, డబ్బులు బెదిరించి దోచుకెళ్ళిపోయాడు. మాకంటూ ఇప్పుడు ఏ దిక్కు లేదమ్మా. మేము అనాథలం అయిపోయాం. నీకు అపకారం చేసిన దానికి మాకిలాగే జరగలే అమ్మా. అక్క, అన్నం తిని 4 రోజులైందక్క. ఆకలిగా ఉంది. ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టించక్క. జలజ సరితలు మాట్లాడే మాటలకి పావని తట్టుకోలేకపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన సవతి తల్లి జలజ సవతి చెల్లి సరితల్ని చూసి కుమిలిపోతుంది. నేనుండగా మీకేం కానివ్వని పిన్ని. అమ్మా సరిత, బాధపడకో. మీ తప్పును మీరు తెలుసుకున్నారు. నాకదే చాలు. ఈ ఆస్తి నాకేం అక్కర్లేదు. నాన్న గుర్తుగా ఈ ఇంటిని మనం కాపాడుకోవాలి. నువ్వు చెల్లి ఈ ఇంట్లోనే ఉండండి. నాకు నరేంద్ర ఉన్నాడు. నన్ను బాగా చూసుకుంటాడు. నీకు ఎంత మంచి మనసమ్మా. మేము నీకు అపకారం చేసినా నువ్వు మాకు మంచి చేస్తున్నావు. నీ మేలు మర్చిపోలేవమ్మా. అక్క, నన్ను క్షమించావు కదా.
అమ్మ మాటలకి నా మనసు కల్మషం అయిపోయిందక్క. ఇప్పుడే నేను నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగి నా మనసు శుద్ధి చేసుకున్నాను. నీలాంటి అక్క దొరకడం నా అదృష్టం. చూడు సరిత, నువ్వు నా చెల్లెలివి. నీకే కష్టం వచ్చినా ఈ అక్కుందని గుర్తుంచుకో. బాధపడకు, నాన్న లేడని కుమిలిపోకు. ధైర్యంగా అమ్మని చూసుకోవాల్సిన బాధ్యత నీదే. బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, సరేనా? సరే అక్క. నా మరదలకి మంచి మొగుని తీసుకొస్తానులే. త్వరలోనే పెళ్లికి సిద్ధమైపో మరి. చూడక్క, బావేమంటున్నాడో. సరిత మాటలకి పావని, జలజ ఇద్దరూ నవ్వుకుంటారు. ఇక ఆ తర్వాత పావని నరేంద్రతో సంతోషంగా బ్రతుకుతుంది. అక్కా చెల్లెలు కలిసిపోవటం వల్ల ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. జలజ తాను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా పలు సేవా కార్యక్రమాలు చేయటం మొదలుపెడుతుంది. సరిత బాగా చదువుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది. వాళ్ళని చూసి పావని సంతోషంగా ఉంటుంది. ఇలా ఆ అక్కా చెల్లెళ్ళ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.